బాబు, ఈ ఊళ్ళో రాజు అని ఒక ఆయన ఉండాలి. వాళ్ళ ఇల్లు. రాజుగాడ వాడు నా దోస్తే. నీ దోస్త్ అంటే నీడు అనుకుంటా. ఇంకెవరు లేరా? రాజు ఫోన్ నెంబర్ చెప్పండి, చెక్ చేస్తా. రాజుకి ఫోన్ ఉన్నదా లేదా తెలియదు. రాజు తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదా? అట్లయితే కష్టమే అంకుల్. రాజా ఏం చేస్తాడు? వాళ్ళ నాయన సున్నం వేసేటోడు. సున్నాలేసేటోళ్ళ? సున్నాలేసేటోళ్ళు ఎవరు బాబా? ఈ కాలంలో సున్నాలు ఎవరు ఎత్తాండు? ఇంతకీ మీరెవరు? ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే, తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే, జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరుపు నువ్వే. ప్రియా, కాలగమనంలో చెదిరిపోని స్వచ్ఛమైన ముత్యం నువ్వే. రాజు నాకు తెలుసు. మీరడుగుతున్న రాజు నాకు తెలుసు. ఇంతకు మీరెవరు? నేను రాజు దోస్తుని. దోస్తువా? ఎక్కడి దోస్తువి? రాజుని పోలీస్ స్టేషన్లో కలిసిన. అప్పుడు తన గురించి చెప్పిండు. ఏం చెప్పిండు? దొరసానితో ప్రేమ గురించి. శంకరన్న? మీరు? నేను దొరకాడి పాలేర్ని, సిద్ధణ్ణి. రాజు రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? దొరసాన్ని పెండ్లి చేసుకున్నాడా? విడుదల కాగానే ఇక్కడికే వచ్చిన రాజు ఇప్పుడు ఎక్కడున్నాడు? అమ్మయ్య, ఊళ్ళో పడేటాళ్ళకే పొద్దుకింది. మీరు వచ్చిన రైలు ఎప్పుడన్నా టైంకి వస్తుందారా? సాల్గాంతి. అరే రాజుగా, జర మెల్లే కాపురా, సీట్ చినిగిపోయి ఉన్నది. అసలు కిరాయికి తెచ్చిన సైకిల్. అరే మన ముగ్గురం ఎక్కొచ్చినామని ఆ కరీం తాత చెప్పొద్దు, కిరాయి ఎక్కెత్తాడు. అవురా,
అరే బుచ్చిగా తెలివి లేదా? బుచ్చిగాడా కరెంట్ అవుతున్నారా? ఎన్ని రోజులైందిరా మనం గిట్లా ఆడి. చిన్నప్పుడు ఈడ ఎంత మంచిగా ఎరటోళ్ళం. నువ్వు ఊళ్ళు ఉంటలేవు కదా, మేము కూడా గిక్కిళ్ళ మీదకి వస్తలేం. అవునరా, ఇక వీడైతే చదువు అని అసలు వచ్చుడే లేదా. ఎప్పుడో ఎండాకాలంలో వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. నీకు ఎరకలేదు కదా, ఇంకా పోస్ట్ మ్యాన్ రామస్వామి బిడ్డే వసంత లేదా? గమే నువ్వు అప్పుడప్పుడు మన సీన్ గారు చూస్తాడు. నిజంగానా? వసంత అంటే మనతో చిన్నప్పుడు చదువుకునేది గామనే కదా. ఆమెనే వసంత పేరు చెప్పంగానే వాడు ఎట్లా సిగ్గుపడతాడు చూడు. దొరకారు. రేపు గడిలకు బతుకమ్మ పూలు ఉంచవాలి. నువ్వు వచ్చిన సంబరం నువ్వు మర్చిపోయినా. ఏం చదువు ఏమో, ఏండ్లకేండ్లు ఇంటికి దూరమే ఉండబడుతుంది. అంత బక్కగా నువ్వు ఆడ అమ్మమ్మ వాళ్ళు మంచిగా పెడతానులా బిడ్డ. పెడతాను పెడితే గట్ల ఎదుకుంటాడు. అట్లేం లేదు నాన్న, మంచిగానే చూసుకుంటారు. రాక అత్తవు, ఎప్పుడు వచ్చినా 4 వద్దుల కంటే ఉండవు. ఇప్పుడన్నా నెల్లానుంటావు కదా బిడ్డ. గన్ని రోజులు సెలవులు ఉండవమ్మా. 15 రోజులు ఉండిపోతా, మళ్ళీ పరీక్షల దగ్గరకు వస్తానే. ఎప్పుడు గట్లనే అనబడుతుంది. ఏమే చేపలట? ముడ్డి పుల్లకి నూనె లేదు కానీ ఎడ్ల కొట్టాలో దీపం వేయటం అన్నాడంట. అప్పుడే 2 కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన. ఇక రా బిడ్డ తిందు కానీ. అమ్మ కాలు గుంజుతున్నాయి, ఇంకెంతసేపు? రాకు బిడ్డ, చిన్న దొరసాని వస్తుంది.
అరే చిన్న దొరసాన్ని ఇంత పెద్దగా అయిందిరా. ఎప్పుడో 2 ఏళ్ల కింద చూసిన చిన్న పిల్ల లెక్కనే ఉండే. అవురా, నేను కూడా ఎప్పుడో చూసిన చిన్న పూర్ లెక్కనే ఉండే. చిన్న దొరసాన్ని పోరంటావారా? దొరకు తెలితే అయినా గడిల సంగతులన్నీ మీకు ఏ మేరకని మాట్లాడతారా? నేనంటే మా ఏతోనే అప్పుడప్పుడు పోతా కాబట్టి నాకు ఎరక. అయినా చిన్న దొరసాని మన లెక్క మన గంజిగట్క తాగుతుంది అనుకుంటానారా? వరి బువ్వ, కోడి కూర, గడ్డ పెరుగు ఇట్లా పూటకో తీరి తింటారు. గందికే నిగనిగలాడుతాంది. నిగనిగలాడేది గందుకు కాదు. ఎవ్వలకు చెప్పకుండి చిన్న దొరసాని 3 ఏళ్ల కిందనే పెద్ద మనిషి అయింది. అవురా, పెద్ద మనిషి అవడంటే ఏంద్రా? అంటే నాకు సుత మొత్తం తెలియదు, కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు. అట్లనే చిన్న దొరసాని కూడా అయింది. అరే నువ్వు చెప్పరా, నీకు సుంతి చేసిండు కదా, పెద్ద మనిషి అవడంటే అదే కదా? నీ అది ఇది ఒక్కటి కాదు, అది వేరు ఇది వేరు. వేరేనా? మరి పెద్ద మనిషి అవడంటే ఏంది? అది చెప్పొద్దురా, తర్వాత నీకే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాతైనా నాకే తెలుస్తుందిరా. అరే నువ్వు చెప్పరా, పెద్ద మనిషి అవడంటే ఏమవుతారు? ఏమవుతారు? పెద్దగా అవుతారు. పెద్దగా అవుతారా? అమ్మవారు దొరసారి శుభం కలిగినమ్మ, కొడుకులు బిడ్డలు చల్లగా విడుదల ఒక సాలు ఉండను, ఒక మూల నిండనమ్మ, చాటల రమరత్నములు కెంపులు మాణిక్యాలు కాయ వస్త్రాలు పెట్టుకుని ₹100 పెట్టుకుని మాత్రం ఒక దహనాతర్మం తల్లి సంఘం మూలకి చేయాలమ్మా. బాల సంత జీవన చల్లగా వర్దిల్తుందమ్మా. సీను కోసం వచ్చిన. నువ్వు గిటెందుకు వచ్చినావురా? ఇట్లా 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 గడిలోకి రావద్దు. నువ్వేదో రాయాలన్నావు కదరా. ఇగోరా, ఇది వసంతకి. రాజుగాడు కవిత రాసిందంటే ప్రియా నేను స్వప్నం. అరే ఇంద్ర అట్లా చంపినావు? అగో అని చూసినావా? సిద్ధడు మా అయ్యలకే దొరజీతగాడు అని గిసండి తెలితే అబ్బో. అయినా ఈ ఊళ్ళో ప్రేమించుకున్నాడు ఇట్లా అయ్యే పని కాదు. తీరా ఇడిచిపెట్టు. ఎందుకు ఇడిచిపెట్టాలరా? ఏం కాదు, ఇంకోటి రాసేత్తా వసంతకి. ఇవాళ ఒకటే జడెత్తానే పద్మ, ఇంట్లో 7 పనులు అన్నీ ఉన్నాయి. వసంతం చూసినావా? జడేసేదా ఎంచుకునేదా? ఏహే ఆ చిన్న పోరేనా చెడేసేదిరా. అరే వాళ్ళ ఆయన ఉన్నాడురా, ఇప్పుడు ఎట్లా? అక్కడ కొత్తగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా, మేము ఫోన్ చేసి అడిగేస్తాం. నువ్వైతే ఈ ఉత్తరం ఇచ్చే. ఫోనా? ఫోన్ చేసుడు వస్తుందా? అయినా ఎవరికి చేస్తావు? అరే దగ్గర గడి నెంబర్ ఉన్నాయి, దానికి చేస్తా. అరే గడికి వద్దురా, వద్దు. చెయ్యం తీరా, ఏదో చేసినట్టు చేస్తాం. నువ్వైతే భయపడుకుంటాయి. ఏహే గిట్ల పోతావు, ఆగు. ఏ వద్దురా ఇవన్నీ. ఫోను ఫోను అరే ఏమైంది? వేసిన జడెత్తాను. రేయ్ గినేంద్ర గట్టు గిట్టు తిరుగుతాండు. ఏ రేడియో కొటేషన్ అందుతలేనట్టున్నదిరా. హలో హలో హలో
ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. వీడేంది నాకు రాసిచ్చింది చెప్తాడా? నేను మేఘం, నువ్వు వర్షం. నేను కావ్యం, నువ్వు గానం. నేను నిషి, నువ్వు జాబిలి. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. పూలగాని చదువుకు మళ్ళా పైసలు కావాలంటే కట్టెమే అయ్యేటట్టుంది. చేతిలో ఒక్క పైస లేకపోయా ఎవరిని అడిగితే ఎవరు ఇత్తలు? ఎవరు ఇత్తనని కూర్చుంటే ఎట్లయితుంది? మళ్ళా దొరకాల మీదే వాడాలి. దొర పిలుతోండి నడు. భూమి పట్టా చేయాలంటే ఎవరైనా మండల ఆఫీస్కు రావాలి, కానీ మన దొరూరు గా ఆఫీస్నే గడికి పట్టుకొచ్చే. కానీ రేపు ధర్మసాగరం మండలంలో మన చిన్న దొరసాన్ పేరు విన చేసేదానికైతే ఆమె పోయి సంతకం పెట్టి రావాలి. దొర లేకుండా దొరసాన్ ఎట్లొస్తుందే? ఆయనకు మోసం మరకుండా పనులుండే. మన మండలం కింది పట్టా అయితే నేనే చూసుకుందును, అది పక్క మండలం పనా. గట్లంటారా? దొరేమో రమ్మన్నారంట బాంచన్. కౌలు గింజలు కొలువురా అంటే పైసలు ఇస్తా అంటివి, మళ్ళా పంటలు వచ్చాయి. అవి ఎట్లిస్తావు ఇవి ఎట్లిస్తావు? ఎగదొగ్దాం అనుకుంటున్నావా ఏంది? ఆ గంత మాట ఎందుకంటారు బాంచన్? అగ్గిన గాండ్లు అంటే ఎట్లా? జర ఈ 7 కాలం కింద మీద 4 దినాలు పోతే అటో ఇటో ముట్ట చెప్తాం కదా. పలిసిన ఆదరా మాట చెప్తాను. దొరా కన్నెర చెప్తాడు, మళ్ళా పంటకు నాగలే కట్టద్దన్నాడు. ఇక పో, ఏ వంశంకా నాకుతావు నాకు పో. అయ్యా మీరే గట్లంటే ఎట్లా? బాంచే భూమి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతావు? ఈపులో కొట్లండి కానీ కడుపులో కొట్లకండి. మీ ఉచ్చదాగమని తాగుతాము కదా బాంచన్. గడి నేను నోరులేదు తాదరా నీకు?
నువ్వెంత నీ బతుకెంత అదెట్లా మాట్లాడుతుంది నువ్వెట్లా మాట్లాడుతున్నావు దీని గట్లు నువ్వు తెచ్చి మీరు కూడా చదవాలరా. మీరే కాదు, ఊర్లో అందరు చదవాలి. చదువా చదివినాం కదా, మన ఊళ్ళో 5 వరకు ఉంటే 5 వరకు చదివి పాస్ అయినాం, ఇంకేం చదవాలి? అందరం అయితే చదివి ప్యాస్ అయినాం. ఇంకో వీళ్ళ వసంత కూడా అయితే చదివింది. అయినా ఎప్పుడో అయిపోయిన చదువు గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? ఎప్పుడైనా చదవచ్చురా, చదువుకుంటే మంచిగా ఉంటుందని చెప్తా అన్న. మీ ఇంట్లో నువ్వు అంటే ఒక్కని కాబట్టి చదివిస్తానులా. నీ లెక్క మమ్మల్ని కూడా చదివించాలంటే ట్రైన్లోకి ఓడి పోతాడు, బర్రెలోని ఓడి కత్తాడు, గడిలో పనులు ఓడి ఎత్తాడు. మాకు కూడా చదువుకోవాలని ఉంటుందిరా, కానీ ఏం చేస్తాం, పని చేయకపోతే వెళ్ళదు. ఇగో రాత్రి కూడా మా నాయనతో పోయి దొరబాయిల మోటార్లు బాగు చేసుకుంటూనే ఉన్నా. అయినా చదివి నౌకరీ చేసే ముఖమా మాది? నువ్వంటే ఓ కవితలు గివితలు రాస్తావు, ఇక మీ అయ్య కూడా ధైర్యం చేసి చదివిస్తాడు. మా నాయన కూడా చదివించాలని అనుకున్నాడు రా, కానీ అప్పులు గిప్పులు యాదికొచ్చి ఇక ఊకున్నాడు. అరే మీ ఇంట్లో పరిస్థితులు నాకు తెలియదారా? మిమ్మల్ని బడికే పోయి చదవంటలేను, పని చేసుకుంటా కూడా చదవచ్చు. ఉద్యోగానికి కాదు, తెలివి కోసం చదవాలి. పత్రికలు పుస్తకాలు అన్నీ చదవాలి. చదువుకుంటే ఎవరి ముంగట వంగి నిలబడే అవసరం ఉండదని చెప్తా అన్న. నువ్వు మంచిగా చెప్తున్నావు, కానీ చదవాలంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకెవడిస్తాడు? తాలూకాకు పోయి గ్రంథాలయంలో తెచ్చుకోవచ్చు కదా, అదైతే శాత కాదు. నువ్వెందుకు రంది పడుతున్నావురా? కౌలు పైసలు అందినాయి. నేను ఎట్టిపోతాను రా, నేను ఉన్నా కాదురా. పుట్టిగా ఎందుకు అంతా సరిగ్గానే ఉన్నది. ఇక భూమి మీ పేరు మీద అయినట్టే. ఇక్కడ సంతకం పెట్టుండి దొరసాని. అరే ఇందాక అడిగిన ఫైల్ ఏది? ఉన్న భూమిని కూడా అమ్ముకొని ఎక్కడికి పోయి బతుకుతామయ్యా? ఇంత బాధపడుకుంటా భూమి ఎందుకు అమ్ముకుంటాను? అమ్మ సొంటి భూమిని భయపడి అమ్ముకుంటా. నేను ఒకసారి మా నాన్నతో మాట్లాడతా, రిజిస్ట్రేషన్ ఆ తర్వాత పెట్టుకుందాం. రేయ్ ఏడు చూసుకుంటే తొక్కుతానవరా, జరైతే కారు గుద్దుకుంటావు. దొరసాని చూడు ఎంత ముద్దుగున్నది. మా తల్లి పెద్ద దొరసాని ఏ స్వర్గంలో ఉన్నదో, ఆమె నోట్లకెళ్ళి ఊడిపడ్డట్టే ఉన్నది.
రే పోరగాళ్ళు కీడేం చేస్తురా మీరు? పక్కూర్లో అన్నలు బాంబు పెట్టి తహసీల్దార్ని చంపిరట. పోలీసులు వచ్చినా వస్తారు. నడువుండ్రి. రే సీనుగా చీకటి పడుతుంది. దొరూరి కారికి డీజిల్ తేవాలి. జల్ది బారా. ఇప్పుడు డీజిల్ ఎందుకు నాయనా? ఊరు అట్టుడుకుతాంది. చిన్న దొరసాన్ని చూస్తాడా? పొద్దుగాలనే పట్నం తోలుతాండు. ఏంద్రా గింత రాత్రి మంచి అన్నం లేపుకొస్తాను? అరే చిన్న దొరసాని హైదరాబాద్ పోతాందని మీ నాయన చెప్పింది కదరా. చెప్పిండు అయితే నేను చిన్న దొరసాని ప్రేమిస్తాను. అంటే దొరసాని కూడా నన్ను చూస్తాంది. ఛత్రి కూడా ఇచ్చింది. అరే బండి మలుపు ఏమైంది? గడికిపోయినాక చెప్తా దొరసాని. దొరా అమీన్ సాబ్ వచ్చిండు. నమస్కారం దొరా. నిన్న భీమారంలా జీపు వేల్చి తహసీల్దార్ని చంపినరు. ఇవాళ చిన్న దోర్సాని కారు మలిపినరు. చుట్టుపక్కల మూమెంట్ మొదలైంది. అందుకే సర్కారోళ్ళు మన స్టేషన్కు కొత్త సిఐని తబాదలు చేశారు. ఆయన జరా ఖతర్నాక్, కిసొంటివన్నీ చూసుకుంటా ఊకునే రకం కాదు. హలో, ఊర్లన్నీ జల్లెడబడతాం. ఎవడెక్కడ దాక్కున్నా గుంజుకొచ్చి కాల్చి పారేస్తాం. హలో, వాళ్ళ సంగతి మాకు వదిలేయండి దొరా. మీరు నిమ్మలంగా ఉండ్రి, ఏం భయపడుకుండ్రి దొరా. ఏమంటాను? భయపడకుండా నాకే ముచ్చట్లు చెప్తానవా? మీ పోలీసులు పరువు పోగొట్టుకోవద్దంటే
ముందుగా పనులు సురువు చేయండి. ఎవరు బిడ్డ? నాన్న నేను ప్రతాప్ని. చెల్లొస్తా అంటే కారు ఆపినలేట ఏం ఆలోచిస్తాను? చెల్లే దసరా తర్వాత వస్తుంది. నువ్వైతే ఆ పట్నం భూమి రిజిస్ట్రేషన్ పనులలో ఉండు. కాగితాలు సిద్ధానికి తోలుతా. సరే నాన్న. మరి దసరాకు మమ్మల్ని రమ్మంటారా? ఇప్పుడు వద్దు ప్రతాప్. ఈడ పరిస్థితులు జర నిమ్మలమైన తర్వాత నేనే ఫోన్ చేసి పిలుస్తా. ఆడంతా మంచిదే కదా? అంతా మంచిదే నాన్న. ఏందట? తర్వాత వస్తుందట. అక్కడ ఊళ్ళో ఏవో జరుగుతుంటాయి. ఈయనేమో ఇంకా గడిచి పెట్టారని అంటాడు. మధ్యలో అది ఇబ్బంది పడుతుంది. మీకోసం ఎవరో ఫోన్ చేశారండి. ఎవరు? అదేదో సారాయ అన్నట్లేదో. సారాయ కాదు, సారయ్య. ఏమన్నాడు? ఏం చెప్పలేదు, దొరతోనే మాట్లాడాలన్నాడు. ఆడొకడు ఓ పిల్లని ప్రేమించినట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే భయం. నేను నిలబడి పెళ్లి చేయాలన్నాడు. మరి చేపిస్తున్నారా? ప్రేమించుకుంటే వాళ్ళే చేసుకోవచ్చు కదా భారతి. ఒకసారి గడికి పోదామా? గడికా? వద్దురా, వద్దు. నేను రా. నువ్వు భయపడకరా, నేను చెప్తా కదా ఎట్లా పోవాలి నువ్వు. చంద్రి పిలిచిన దోసాని. సిద్ధడు హైదరాబాద్ పోతాడు కదా, ఇవి వానికి వాడేమన్నా కొనుక్కుంటాడు. అట్లనే దొరసాని. అన్నయ్యకు నేనే ఇద్దాం అనుకున్నా. ఇవి సిద్ధంతో పంపి. మంచిది దొరసాని. కదిలించావు నన్నే గుండెను మీటి, కదిలొచ్చాను నీకై సరిహద్దులు దాటి. తహసీల్దార్ని చంపుతారా? మందు పాత్రలు పెడతారా? ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. వెళ్ళు. చూడు, నెక్స్ట్ టార్గెట్ శంకరాన్నే. లేట్ చేయొద్దు, ఊర్లలో పార్టిసిపేట్ అవుద్ది. సార్, ఇంకొక చిన్న విషయం. మన దొర బిడ్డ బండి ఆపిన వాళ్ళ సంగతి ఇంకా మిస్టరీగానే ఉన్నది. అది శంకరాన్ని దళం పని కాదా? కాదు. అయితే ఈ ఏరియాలో వేరే దళం కూడా తిరుగుతుంది అనమాట. సీరియస్గా ఫోకస్ పెట్టుకోండి. ఎస్ సార్. ఈ ఉద్యమం ఎంతో మంది వీరులు తీసుకుపోయి తూట్లు పడ్డ శవాల్ని అప్పగిస్తున్నది. తప్పదు. పోరాటాలు, త్యాగాలు మాత్రమే ఈ వ్యవస్థలు మారుస్తాయి. సూర్యునికి కాసేపు అడ్డంచిన మాత్రంలో కారు మబ్బులు గెలిచినట్టు కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ గ్రామంలో దోపిడీదారులని ప్రశ్నించడం మొదలు పెట్టండి. తరతరాల సాంఘిక బానిసత్వానికి గోరి కట్టండి. లాల్ సలాం. బిడ్డా, చిన్నడు సాని,
చిన్న దొరసాని ఏం చేస్తుంది? దొరసాని నానా చిన్నప్పటి నుంచి కవితలు రాసి పంపుతున్నావు కదా, వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది నీ ప్రతిభ. చూడు, నువ్వు రాసిన కవిత వచ్చేసిండ్లు. అయ్యా చిన్నదొరసారి జ్ఞానం చాలా గొప్పది. ఇత్తోటి పెడితే చెట్టోటి ముడుతుంది అయ్యింది. అయినా ఈ జిల్లాల దొరసాని కంటే తెలివైన లెవెల్ ఉంటుంది. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. కనిపించావు నాకే హద్దులు చెరిపి, కనుగొన్నాను నిన్నే కాంతిని మలిచి. మురిపించావు నన్నే కవితలు తలిపి, శోధిస్తున్నాను నీకే మనసును తెరిచి. దొరసాని ముట్టుకుంటావా? దొరా దొరా తప్పైంది దొరా, పొలగా తప్పైంది దొరా, మన్నించు దొరా, వాంచం దొరా, పొలగా తప్పైంది దొరా. ఏమైంది బిడ్డ? ఏం లేనా, నేను మళ్ళీ వచ్చి తింటా.
పానం మంచిగా లేదా బిడ్డ? అట్లేం లేదు నాన్న, జర తలనొప్పి. బయట బాగా ఉరుముతుంది. చంద్రుని పిలవనా? వద్దు నాన్న. అయితే నిండా కప్పుకొని పడుకో. ఇవి ఎక్కడిది? నాన్న అది వదిన వచ్చినప్పుడు తెచ్చింది. అట్లనా? సరే పడుకో బిడ్డ. ఆ పిల్లగాడు ఎవరు? హైలోనని సున్నాలెత్తాడు వాళ్ళ కొడుకు. కుక్కలు మరుగుతా అన్నాయి, పోలీసులు బాగా తిరుగుతాండ్రు. రేపు పొద్దుగాల నేనే దొరతో మాట్లాడతా, నిన్ను అడుగుంటన్నా. దొరతోని ఆలోచించి మాట్లాడు. వింటే విన్నడు, లేదంటే మళ్ళోసారి వచ్చి మాట్లాడతాం. దొరకు ఎదురు తిరిగితే బతకలే మూకో. దొరలు పుట్టినప్పుడే భూములన్నీ భుజాన్ని వేసుకుని పుట్టిరా? అందరు జాగలని ముడ్డి కింద వేసుకుని కూర్చుండు. తాతల కాంచెలు ఇదే షాకిరైపోయి ఎవడు ఎదురు తిరగకపోతే కూటికి లేక చెప్తాం. నువ్వు మమ్మల్ని లాగేం చేసేటట్టే ఉన్నావు. సంఘ పనులు కలిసినామని ఎరకైతే పోలీసు వాళ్ళకి పట్టించి మన అందరి ప్రాణాలు తీపిస్తాడు. ఎంత చెప్పినా ఇంటలేవు, ఇక నువ్వే విచారించుకో. ఆ భూమి మా తాతల్ది, ఇక ఆ భూమిని విడిచిపెట్టుల్లి. అరే భూషుడికే ఏం మాట్లాడుతున్నావు? దొర ముందటనే మాట్లాడతావురా? మీ తాతల దగ్గర నుంచి దొరల భూమి మీద బతుకుతాండ్రు, మళ్ళా ఉల్టా. రమ్మయ్య అట్లుండు, మనకి పొట్టకు తిప్పలేతట్టున్నది. నాకు కాకుండా ఇంకెవరు చెప్తాడు? నేను కాకుండా ఇంకెవరు ఇషారిస్తారు? వారి అది దున్నుకోపో, ఆ భూమి నీదేపో. పెళ్ళాం పిల్లలతో నువ్వు మంచిగా బతుకుండేది నాకు కావాలి. పో బతుకోపో. ఇక ఆ భూములు ఇడిచిపెట్టినా దొరా? ఇప్పుడే సిద్ధం రమ్మని మాత్రం చెప్తా దొరా.
దొరసాని చిన్న దొర మీకోసం కొత్త బట్టలు సొమ్ములు చేపించి సిద్ధంతో పంపిండు. సద్దుల పండుగ కదా, తల కోసుకోండి. ఈ బట్టలు కట్టుకొని గాజులు వేసుకుందరు. దసరా కోసం అన్ని ముందే చెప్పెట్టిన దొరా. ఈసారి పండుగ జర జోరుదారుగానే అయ్యేటట్టున్నది. చిన్న దొరసాని గాలికని అట్లా తోట దిక్కు పోదామంటుంది దొరా. ఏంద్రా ఊళ్ళో ఆడవాళ్ళంతా బతుకమ్మలు పట్టుకుని బయటకు వచ్చిండు దొరా. అందరు సూపు దొరసాని మీదనే ఉంటుంది. వద్దోరా. మంచిగా ఉన్నది. ఇంత ఆనందంగా ఎప్పుడు లేను. ఈడ అడ్డంగా గోడలు లేవు కదా. రాత్రిపూట కెళ్ళ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు. ఇవాళ ఇంకా అద్భుతంగా ఉన్నది. కిల్లాలో మీరున్నారు కదా. మీకేమిష్టం? అది నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా, అది ఇష్టం. మరి నీకు? నాకు మీరు కిటికీ తీసి నన్నే చూస్తుంటారు కదా, అదే ఇష్టం. నీ పేరు? రాజు. రాజు. మీరు దొరసాని? కాదు, దేవకి. కాదు, మీరు నా దొరసాని. మా నాన్న నన్ను హైదరాబాద్లో మా అన్నయ్య దగ్గర ఉంచాలనుకుంటాను. నేను పోనీయా కదా. అప్పుడు కార్కు రాలడ్డం పెట్టి ఆపిన కదా, మళ్ళా ఆపుతా. మీరు పోగొట్టుకున్న ఎర్రగుడ్డ నా దగ్గరనే ఉన్నది. ఎర్రా? బంతి పూలలో పోగొట్టుకున్నారు కదా. అది ఎర్రగుడ్డ కాదు, మా అమ్మ జ్ఞాపకం. ఆమె వాడిన దస్తి. అయ్యో, మీది మీకు ఇచ్చేద్దా? వద్దులే, నీ దగ్గరనే కదా ఉన్నది.
దొరసాని వచ్చింది ఎవరు? పోలీస్ అయినా దొరసాని. సిద్ధా దొరా ఆటలు తగినాయరా? రాత్రి తెంపురం దొరా. మంచిది. అమీన్ సబ్ జీప్లో 2 సప్పలు పెట్టు. అట్టనే 2 బ్రాండీ సీసులు కూడా పెట్టు. అట్నే దొరా. దొరా దసరా కదా, చిన్న దొరసానికి పాల పెట్రోల్ చూసినంటే చాలా ఇట్టం. అట్లా మన తోటకి తీసుకుపోయి చూపించుకురమ్మంటారా? ఆడ ఆలస్యం చేయి నీకు. అట్నే దొరా. మీరు తెలిసి తెలియక వాన్తోని గడిబయట అడుగుపెట్టిండు. ఇది చెయ్యరా అని తప్పు. మిమ్మల్ని చిన్నప్పటి సంది భుజాల మీద మూసినోని కదా, దీన్ని దొరదాకా పోనీయలే. మిమ్మల్ని తాకిండ నెరికైతే దొరి పాటి వానికి నరికి పోగులు పెట్టేటోడు. మీ మాట కోసం చూస్తాను. ఏం చేయమంటారు చెప్పుండ్రి పంచం. నేను కూడా తాకినా కదా. చేసింది చాలు, విడిచిపెట్టు. ఎన్నెళ్ళేంది గంత రాత్రి కిల్లల తిరుగుడైంది, గోడ మీద జారి పడ్డేంది. ఆ దెబ్బలు చూస్తే అట్లున్నాయి, ఎవలో కొట్టినట్టున్నాయి. అరే ఏది నోరు సరిగ్గా చెప్పడా? వచ్చిన 4 దినాలన్నా ఒక ఆడు ఉండాలి కదా. దసరా పూట కూడా నిమ్మలం లేకుండా చేస్తాడు. ఇంకేమనకది, ఏడికి ఓడు పండగ పూట 4 ఇంటారు. ఇగో గిదే నువ్వు గిట్ల ఎన్నికేసుకురాబట్టే వానికి గౌరవం అవుతుంది. ఇంకీన్నే ఉంటే ఏదో ఒకటి ఇంటి మీకు తెస్తాడు. రేపు పొద్దుగాల ఏమన్నా మూడదారు సర్దుతది. అన్ని నువ్వు ఈడ నిమ్మలంగా ఉండనిస్తావా? భయపడకండి కామ్రేడ్స్.
ఈ నేలంతా పోరాటాల నెత్తుడితోనే పదునెక్కడు మొదలైంది. కామ్రేడ్ యాదగిరి తన పోరాటంలా పిడికిలి బిగించి హత్య చేయబడ్డాడు. ఆ హత్యకు కారణమైనోళ్ళు తొందరలోనే ప్రజాకోర్టులో దోషులుగా నిలబడబోతున్నారు. మన కోసం పోరాడుతున్న అన్నల హత్యలకు నిరసనగా 48 గంటలు బంద్ పాటిద్దాం కామ్రేడ్స్. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం. కామ్రేడ్స్ బందట ఇక బస్ ఏం నడుస్తుంది, ఎల్లుడి పోదు బద. గిల్లోడా సంగ ఎక్కడిదిరా? మంచిగా ఉన్నది. చిన్నదరది పట్టణానికి నుంచి అప్పుడప్పుడు నా కోసం బట్టలు పంపిస్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు పైసలు కూడా ఇస్తాడు. సీను, ఇప్పుడు మీ నాన్న గడిలోనే ఉన్నాడు కావచ్చు. నువ్వు అటు దిక్కుపోతే ఏం కాదు కదరా? ఇవన్నీ ఎందుకు కానీ అసలు ముచ్చడు చెప్పరాదురా. అంటే అట్లేం కాదురా, నేను పోతే మంచిగా ఉండదు కదా. ఓసారి గడి దిక్కుపోయి చిన్న దొరసాని ఎట్లున్నదో చూపు. నీ అబ్బా నిన్ను ఇంకా సిద్ధార్థ చంపలే. ఇంకోసారి చూసిండు అనుకో చంపి బొంద పెట్టుడు ఖాయం. అయినా ఊరు పోతున్నావు కదా, చిన్న దొరసాన్ని మర్చిపోయినావు అనుకున్నా. మళ్ళీ గిదేంది? పోతే మళ్ళా రామారా? వాడు కట్టేసి కొట్టి నన్ను మర్చిపోతామా? నీ అబ్బా నీతో ఉంటే నా పని గట్టిగా ఇక నేను నీ దగ్గరికి పో. ఇందాక ఇంకా పొలగాడు కనబడ్డాడు దొరస. మీరు ఆ పొలగాన్ని మరతలేరు దొరసాని. మీ కాళ్ళ కింద బతికేదాన్ని, కానీ మీ లెక్కనే ఓ ఆడపుట్టుక పుట్టిందాన్ని. నాకు తోచింది చెప్తా. నన్ను కని పరేసింది కూడా ఈ గడిలో బతికిన ఓ దాసిదే. అది ఎప్పుడు అనేది రాజరికం చెప్తున్న దొరలు పరువు కోసం పానాలు తీస్తారు అని. దొరలు పోతారు కానీ దొరతనం పోతే దొరసని. గడిలో బతికే ఆడదానికి ఏ కాయిష్ ఉండద్దు. అది దాస అయితేంది, దొరసాన్ అయితేంది. పెద్ద దొరసాన్ ఉంటే మంచి చెడు చెప్పేది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటారు. ఇప్పుడు మీరు మనసు పడ్డందుకు ఆ పొలగాని పానం తీస్తారు దొరసాని. వాడు కూలోని కొడుకు కదా. ప్రియా, నా ప్రేమ కావ్యానికి కథవు నువ్వే, కథనం నువ్వే. నా కళానికి అందిన తొలి అద్భుతం నువ్వే. తొలకరి సంధ్యలో పూసే సింగిడి నువ్వే. నింగి వెలుగుని కరిగించే వెన్నెల నువ్వే. జన్మ జన్మలకు తోడే వచ్చే మైమరుపు నువ్వే. ఊర్లో దూర్లో పోస్ట్ ఎత్తే ఉట్టేనే తెలిసిపోతుంది రాజు. కానీ నీ కోసం మా నాయనకు తెలియకుండా ముద్ర ఎత్తాను. ఏందిరా రాజు, ఏదో పెద్ద కారటే వేస్తున్నట్టున్నావు. ఎవరికిరా? ఇది పరీక్షలకు దరఖాస్తు. మంచిది మంచిదిరా. ఈ దొరల కింద వెట్టి బతుకులు పోవాలంటే బాగా చదువుకోవాలి మరి. అయ్యగారు, దొర చెడ్డోడా? దొర చెడ్డోడా మంచోడా అనేది ఏముంటదిరా. గడిలో ఉండే దొర ఎట్లుండాలనో అట్లనే ఉంటాడు. అయినా ఇదంతా వెనకటి నుంచి ఉన్నదేనాయే.
కూలోని కొడుకైతే ఏందే? హలో హలో, నేను దేవకి. దొరసాని మీరా? నేను రామస్వామి చిన్న బిడ్డ వసంతని. చెప్పులు దొరసాని, ఏం కావాలి? ఏం లేదు, మీ ఫోన్ నుంచి రాజు ఒకసారి ఫోన్ చేసిండు. చేసిండు. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పవా? చెప్తా దొరసాని, చెప్తా. మతలో చేస్తా. ఇందాక గీడనే ఉండే, మీకేదో కవర్ పంపిండు. అవునా, సరే. ఒక్క మాట, నేను ఫోన్ చేసినట్లు ఎవరికి తెలియద్దు. కట్టనే దొరసాని. రమయ్య గారు చెప్పయ్యా. దొరసాని వారపత్రిక వచ్చిందా? వచ్చింది. దొరకు పుట్టినోళ్ళ దొరకొడకైతాడు. ఏం అదృష్టంరా నీది. అయినా దొరేసిన ఇత్తనం ఎంతుందో తీ. నీ అసుంటోళ్ళు ఎంతమంది ఉన్నారో. అరే ఏంద్రా ఏంద్రా గట్ల చెప్పబడుతుంది? అది చిన్న దొరసాంద్రా. నాకెరికేనయ్యా, ఇసొంటి పుస్తకాల్లో చెత్త బొమ్మలుంటాయి. దొరసాని పెద్దగైతాంది, ఇప్పుడు మంచిది కాదు. బాధపడుతున్నావారా? నేను పొద్దుగాల అన్నదానికి బాధపడుతున్నావు కావచ్చు అనిపించిందిరా. గందుకే ఎనుకులాడుకుంటూ వచ్చిన. గడి దిక్కు చూడాలంటేనే భయం అవుతుంది. అసొంటిది నువ్వు దొరసాన్నే ప్రేమిస్తాను, ఆమె నిన్ను ప్రేమిస్తాను. ఏమోరా, నాకైతే నమ్మబుద్ధి అయితే లేదు. నువ్వు మా అందరి గురించి ఆలోచిస్తావు. నీకేమన్నా అవుతుందేమో నానేరా, నా భయం. చూడకుండా ఉండొచ్చు అనుకున్నా,
కానీ ఉండలేకపోతున్నా. ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది మీరు నన్నే తలుచుకుంటానని. అంటే మనం ప్రేమలో ఉన్నాం. మేం తాగొచ్చా? మళ్ళెప్పుడు వస్తావు? మీరెప్పుడు గుర్తు చేసుకుంటే అప్పుడే. ఈ వర్షం వచ్చి చెప్తుంది వస్తా. ఏమైంది దొర్సని? నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. అతన్ని మాత్రం ఏమి చేయకండి. యాడివేనో పిల్లగా మీ అవ్వను అయ్యను పోలీసులు పట్టకపోయిలు. మరి ఎందుకు పట్టుకపోయినలో ఎవరికి తెలియకపాయ. గడిలోకి పోయి గిట్ల గిట్ల అయిందని దొరకు చెప్పుకుంటే ఏమన్నా చేసుకున్నా ఏమో. వాళ్ళ ఇంట్లో పీనిగెళ్ళ అన్నాలంగా తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టి చంపుతాన్లో ఏమో. జల్లి పోయి దొరకాల మీద పడిపో. అయ్యో అందరూ మొఖాలు చూస్తాండ్రేనుల్లా. గడికి పోవాలంటే పొలగాడు భయపడతాండు. జర తోడువో రాదున్లీ. ఆ ఇల్గాని కొడుకుదోరా వస్తాండు. మల్లిగా వీణ్ణి ఈయన్నే ఉంచు. ఈడ్స్ పెడితే కత్తి పెట్టి చీరుతా. అట్నే బాచన్. దండాలు బాచన్ దండాలు. అయ్యా
మంచి కింది ఐలుగాన్ని అని పెండ్లాన్ని పోలీసులు పట్టుకపోయారు దొరా. మీరే ఎట్లన్నా చేసి వాళ్ళని ఇడిపియాలి. ఇక దొరా ఈడాళ్ళ పోరాడు దొరా. నీ పేరేంద్రా? రాజు. నీ పేరేంద్రా? పోషిగాన్ని బాంచన్. నీదిరా? కుమరం బాంచన్. నాన్నగాని బాంచన్. సూర్యగాని కదా బాంచన్. రాజు, పోలీసులు వట్టిగా పట్టుకుపోరు కదరా. ఏం చేసిండ్రు? నువ్వేమన్నా చేసినావు మరి? ఆడేం చేస్తాడు దొరా, ఆడుతా అమాయకుడు. వాడి ఊళ్ళో ఉండనే ఉండడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తానికి పోయి చదువుకుంటాడు దొరా వాడు. అచ్చా, వాడు చదువుకుంటాడా? మంచిది. ఆయన ఠానాకి వెళ్తేనే కదా తెలుస్తుంది ఎవరేం చేసిండని. ఓ పని చేయరా, నేను చిట్టి రాసిస్తా, అక్కడ పోయి అమీన్ సాబ్కి. వాళ్ళకి కానూన్ ఉంటుంది కదా, ఏం చేస్తారో చూద్దాం. లోపట్టున్న వాళ్ళని విడిచిపెట్టు. ఏం రంది వడ కూకు, ఆడే వస్తాడు. కొడుకే ఉన్న తిన్నాడో లేదో, ఎవరి చేతిలో ఉన్నాడో, సెట్ అంత కొడుకును ఏం చేస్తారో ఏమో. ఏం పిల్ల, అమెరికాకు పోడంటే రంది అవుతుందా? అమెరికాకు పోతున్నా నేనా? ఎందుకు? అదేంది, నీకు చెప్పలేదా? అమెరికాలో చిన్న మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిద్దామని మామయ్య పొద్దునే ఫోన్లో మాట్లాడిండు. అదే పని మీద మీ అన్నయ్య బయటికి వెళ్ళిండు. హలో వసంత, నేను దేవకిని. దొరసాని, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. అది ఒక్క విషయం, రాజు ఎక్కడున్నాడో తెలుసుకుని చెప్పవా? అయ్యో మీరు హైదరాబాద్లో ఉన్నారా దొరసాని? పాపం రాజునే ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినట. స్టేషన్లో పెట్టినరా? హలో నాన్న. మంచిగా చేరినావా బిడ్డ? నాన్న, మీ ముందు చెప్పలేకపోయినా, కానీ నేను అతన్ని ఇష్టపడ్డా. అయినా వదిలేసి వచ్చిన, ఎందుకంటే మీకోసం, గడి కోసం. నా వల్ల అతనికి కూడా ఏం జరగకూడదు. కానీ
దిగు. గడి దిక్కు చూడాలంటేనే ఊరికి భయం. నా బిడ్డ ఒక దొరసాని, అసంటేది దాన్ని నువ్వు. దొరా, మీ బిడ్డని నేను దొరసాని లెక్కనే చూసుకుంటా. ఏం కేసు రాయాలని అడిగితివి కదా, నక్సలైట్ అని రాయి. దొరసాని పట్నం పోతాంటే కారు కొడ్డంగా రాళ్లు పెట్టి ఆపిన నక్సలైట్ వీడే. రోజులు కలిసి తిరిగినాం. రాజువాడు అన్నలలో కలిసేటోడైతే మనకెప్పుడని చెప్పపోనారా? ఏమో జరుగుతుంది కానీ తెలుస్తలేదు. నాకు కొంచెం భయం అవుతుందిరా. రాజుగానికి ఏం కాదు కదా? ఏం కాదు, నువ్వు భయపడకు. రేపడో కత్తాడు చూడు. దొరబిడ కూడా నేను ఇష్టపడుతుందా? పర్లేదు చెప్పు. దొరబిడ్డ అంటే దొరసాని, ఆమెది కూడా దొర రక్తమే, అంతేనా? మరసొంటిది దొరసాని నేను ఇష్టపడుతుందని ఎట్లా అనుకుంటున్నావు? మా ఇద్దరి మధ్యలో ఉన్నది ఇష్టమే కాదు, ప్రేమ. ప్రేమ అంటే? ప్రేమ అంటే ప్రేమే. గడిలో ఉండే దొరసాని రాత్రిపూట నాతో బయటకు వచ్చింది. అది ప్రేమ కాదా? కాదు, ఆకర్షణ. నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. మా ఇద్దరి మధ్యలో స్పష్టత ఉన్నది, మాది ప్రేమే. అయితే ఆ ప్రేమ ఎప్పుడు గెలవదు. గెలుస్తుందనుకుంటే చంపేస్తారు. మీరు ఉద్యమం చేస్తాను కదా, అది గెలుస్తుందా? మిమ్మల్ని కూడా చంపేస్తారు కదా. నిజమే, చంపేస్తారు. కానీ ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే. అయితే
మా ప్రేమ కూడా ఒక ఉద్యమం. హలో నాన్న, చాలాసేపటి నుంచి చెల్లె కనిపిస్తలేదు. అంతా వెతికినాం. తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నా. హలో నాన్న, వినపడుతోందా? ఫిర్యాదు చేయకు, నేను మళ్ళా ఫోన్ చేస్తా. ఇద్దరిని బయటికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికో తెలియదు. అంటే అంటే చంపుతారా? నా చావు ఎప్పుడో ఖాయమైంది. దాని గురించి భయం లేదు. అది ఉద్యమానికి ఉపయోగపడుతుంది. నేను ఆలోచించేది నీ గురించి. రాజు ఎక్కడ? రాజు రాజేవులు రాజు రాజు ఎక్కడున్నాడు? రాజు ఎక్కడ దాచిండ్రు? రాజు రాజా రాజు గసోటి పేరు వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడే ఉన్నాడు రాజు, నాకు చెప్పింది. ఇంతకు మీరెవరమ్మా? నేను దేవకిని. రాజు ఎక్కడ దాచిండ్రు? రాజు ఇక్కడే ఉన్నాడట. రాజు అనే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? ఇగో ఇగో ఈయనే రాజు. ఇది రాజు ఫోటోనే. ఎక్కడ దాచిండ్రు రాజు? ఇంత 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 రాజు ఎక్కడ పెట్టు? రాజు ఎక్కడ దాచిండ్రు? రాజు ఎక్కడ? మా సర్కిల్ సాబ్ ఇందాకనే బయటకు తీసుకుపోయిండమ్మా. ఎక్కడికి 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 తీసుకుపోయాను రాజు? నువ్వు గా పిల్లగారిని ఇష్టపడుతున్నావు కానీ చేస్తుంది నా కోసమే కదా.
నేనే చచ్చిపోతే? ఇదంతా చేస్తుంది నీ కోసం కాదు, దొర కోసం. వెళ్ళండి, వెళ్ళు. ఏం ఇలా చంపరాదా? పరిగెత్తించే చంపాలనా? పూడికి ఎన్కౌంటర్లు చేతుడు తప్ప మీకు ఇంకేం చేతనవుతుంది? వెళ్ళవయ్యా వెళ్ళు. 10 మంది చుట్టుముట్టి చంపడానికి సిగ్గనిపిస్తలేదు. తమ్ముంటే నా చేతికి తుపాకీ యుద్ధం చేయి. సార్ పేలింది టైర్ సార్. అన్నా 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 లే అన్నా. నువ్వు వెళ్ళిపో అన్నా, లేదంటే ఇద్దరు చచ్చిపోతాం. అన్నా పోలీసులు వస్తాను. నేను చూస్తే చచ్చిపోతావు. నేను చస్తాను. దర్శనెట్టన్నా దూరంగా తీసుకుని పెళ్లి చేసుకో. వెళ్ళు వెళ్ళు. నేను ఎత్తుకోపోతా అన్నా. నా కోసం ఆలోచించదు. వెళ్ళు అన్నా. ఊరిటే లే అన్నా. చెప్తే అర్థమైతలేదా? చరిత్ర మొదటిసారి దర్శని గడిపై తిరుగుబాటు చేస్తుంది. అది నీ ప్రేమ కోసం. నీ ప్రేమ గెలిస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళు. ఏం చేస్తున్నావు? పోతున్నా. వెళ్ళు. సార్ ఈయన ఉన్నారు సార్. అయ్యో చంద్రనా.
దొరా ఊరోళ్ళు దొరా బాచన్ మన్నిచుర్రి మా పోరడు అన్నలల్ల కలిసిరని గోడల మీద కాయిదాలేసిరట. ఆడి జాడ తెలుస్తలేదు. ఊళ్ళంతా అయ్యేందేందంట అంటే రందితోని యువతలికి కూడా రాలేదు బాచన్. కొత్తగా ఆడి మీద అయ్యా మీ కాళ్ళకాడ బతికేటోళ్ళు నా కొడుకు ఏ తప్పు చెయ్యడు. మా మీద లేనిపోని నింద పడుతుంది. మీకు ఎట్లా చెప్పాలో నాకు దోస్తలేదు. మమ్మల్ని మన్నించాలి బాంచ. దొరా నిన్న రాత్రి దొరసాని రాజుగాడు లేచిపోతా అంటే ఈ బైరిగాడు చూసిండంట. చూసినాడు ఊకోక ఊరంతా చెప్పుకొచ్చిండు. నాకు అనుమానం వచ్చింది దొరా, వాళ్ళు ఒకటేంటి సార్ టెలిఫోన్లో మాట్లాడుకున్నారట. నీ కొడుకు ఎక్కడా దొరసానక్కడ్రా? ఏం పుట్టిందిరా? ఎటు తోలినవురా? లేకిడి ముండ కొడుక ఆ దొరక ఏం సమాధానం చెప్తావురా? చెప్పురా, చెప్పు. వీడు కొడుకులు చదివిస్తా అంటేనే అనుకున్నా ఈడేదో కథలు పెడతాడని. నీతి జాతి లేని కులం తక్కువ ఊరు కట్టలేదా? దొరతోనే ఇయ్యమారా? కొడుక్కి మంచినే కదా అక్కడ సంఘంలో తోలి దొరతానికి ఎగరేస్తావు. ఇక మాత్రం పాడగాను దొరటి ఏం మిగిలేకున్నారా? సంఘంలో చేరితే దొర భయపడ్డా? సంపేయడు చిన్న దొరసాన్ని ఎత్తుకపోతే దొర భూములు రాసిస్తాడు అనుకున్నాడో ఏందో. అయ్యో అందరు ఎట్లా పడితే అట్లా మాట్లాడబడితిరి. పరుచుపోరగాడు దొరసాని మీద మనసు పడ్డాడు కావచ్చు. అయినా దొరసాని కిట్టం లేకుండానే వాడుతూ పోతుందా? ఏం మాట్లాడుతున్న తహసీల్దానా? దొరంట కదరలేదా? ఆయన ఈ ఊరికి దేవుడు, గనంట ఓ చరిత్ర. అయినా దొరసాని మనసు పడదనుకో వెనక ముందు చూసుకుని ఎత్తపోరా నీడు. నీ అవ్వ ఊరు దాటిపోతారా? ఎన్నుకులాడితే ఇన్నే అన్న దొరుకుతారు. పోదా పండ్రి. ఏవో 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 ఆశలే మెల్లగా ఎదపై తీపి మధువే చల్లగా ఏదో 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 మైకమే ముద్దుగా మై మరపించు మాయే చెయ్యగా అణువణువు అలజడి రేగి తమకంలో తేల్చుతుంటే ఆదమరపులో నైడు సగమతమై హలో నాన్న చెప్పు. తెలిసింది మీరు ధైర్యంగా ఉండండి. నాన్న చాలా కుమిలిపోతున్నట్టున్నాడు.
ఈ టైంలో మీరు ఒక్కసారి మామయ్య గారి దగ్గరికి వెళ్ళొస్తేనే బాగుంటుందేమో. ఇలా చేయడం నాకైతే నచ్చలేదు. అయిపోయింది కదా, ఇంకెందుకు? ఊరెళ్ళాక నాన్నతో నేనే మాట్లాడతాలే, మీరేం భయపడకుండి. బుల్లెట్లు ఏమన్నా తగిలినాయా? లేదు లేదు దొరా. ముందు నువ్వు నన్ను దూరా అని పిలుచుడు బంద్. లైఫ్లో ఏం కావాలని? పిల్లలకు చదువు చెప్పడం ఇష్టం. కవితలు చాలా బాగా రాస్తాడు. అచ్చా, మా అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పినా కదా. నాకు ఈ కూల్ డ్రింక్ చాలా ఇష్టం అని ఇప్పుడు తాగిపిస్తుంటాడు. మీరు కారు దిగకుండే, పోలీసు వాళ్ళు చూస్తే ఇబ్బంది అవుతుంది. నేను వెళ్ళి నీ కేసు గురించి ఎవరైనా మంత్రితో ఫోన్ మాట్లాడి చూస్తా. పోలీసులు కదా, అంత తేలిగినారు. ఇక ఇప్పుడేం కాదులే.
చూడకుండా ఉండొచ్చు అనుకున్నా, కానీ ఉండలేకపోతున్నా. ఈరోజు నువ్వు వస్తావని నాకు తెలుస్తూనే ఉన్నది. నాకు తెలుస్తూనే ఉన్నది మీరు నన్నే తలుచుకుంటానులని. అంటే మనం ప్రేమలున్నాం. రాజు గెలిచిండన్నా, రాజే గెలిచిండు. అని ప్రేమ కోసం దొరసాని గడి దిగినప్పుడే ఆడు గెలిచిండు. నింగిలోన పాల పుంత నువ్వులు పెనే, నీలపైన పాల పెట్ట తువ్వగసెనే. నింగిలోన పాల పుంత నువ్వులు పెనే, నీలపైన పాల పెట్ట తువ్వగసెనే. వేకువమ్మ పూల తోట రేకులిపెనే, సుక్కలన్నీ ముగ్గులయ్యి సిగ్గులరికెనే.